అదేంటండి అలా చేశారు? 3 రాత్రులు సాంప్రదాయం కదా, ఆ తర్వాత ఏదో ఒక రూమ్ చూసి ఇస్తారు కదా అని చెప్పనేసరికి, అవన్నీ నాకు తెలీదు, రాత్రే నాకు ఇష్టం లేదు. పోనీలే కొత్త కోడలు మొదటి రాత్రి అన్నావు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా రాత్రంతా దోమలతో నేను కొట్టించుకుంటూ కుట్టించుకుంటూ రాత్రంతా టెర్రస్ మీద పడుకున్నాను. ఇక నా వల్ల కాదమ్మా అంటూ ఇంకా బాలు అనేసరికి, ఏంటంటే ఏంటిదంతా అని చెప్పాను. కానీ ఏంట్రా బాలు, ఏంటిదంతా? వాడు నీ తమ్ముడే కదా అనగాని, వాడు నా తమ్ముడా? ఈ లక్షలు మింగినోడు అన్నయ్య, ఈ లేచిపోయినోడు తమ్ముడా అంటూ ఇంకా బాలు మొదలు పెట్టేసరికి, నేను ముందే చెప్పాను కదా ఆంటీ, ఈ బాలు ఉంటే నేను రానని. అయినా నా మాట వినిపించుకోకుండా మీనా అది మంచి ఇది మంచి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది. చూసావా మీనా ఎలా మాట్లాడుతున్నారో? ప్రతి చీటికి మాటికి రవీన అంటూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను? నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను. మనం ఆ ఫామ్ హౌస్కే వెళ్ళిపోదాం రవి అని చెప్పనేసరికి, అది కాదమ్మా శృతి, అలా మాట్లాడతావేంటి? నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఇంటి కోడలివి. ఏంట్రా బాలు ఏంటిదంతా అనగాని, నాకు అవన్నీ తెలీదు. నేను నా రూమ్ అయితే ఇవ్వను. నా రూమ్కి నేను తాళం వేసేసుకున్నాను. తాళం నా దగ్గర ఉన్నా కానీ తాళం పగలగొట్టుకుని మరీ ఆ రూమ్లో ఉంటే మాత్రం నేను ఎంత పెంట చేస్తానో మీకు బాగా తెలుసు. భార్యాభర్తలు ఇద్దరూ పడుకుంటే వాళ్ళిద్దరు మధ్యలోకి వెళ్ళి పడుకోవడానికి కూడా నేను వెనకాడను అంటూ బాలు మాట్లాడేసరికి, చిచ్చి ఎంత రూడ్లెస్గా ఎంత రౌడీగా ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి, ఏంటి శృతి అనగాని, ఏం మీనా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నీ భర్త నన్నెందుకు అంత బాధ కలుగుతుంది? నా భర్త ఇన్నిసార్లు నోటుకొచ్చినట్టల్లా తిడుతూ ఉంటే నేను భరిస్తూ ఊరుకోవాలా? నేను ఇక్కడ ఉండడం నా వల్ల కాదాంటీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఇంకా శృతి మొదలు పెడుతుంది. అది కాదురా బాలు అంటూ సత్యం మొదలు పెట్టగానే, ఇదంతా కాదు నాన్న, ఎవ్వరు చెప్పినా నేను వినను. నేను మాత్రం నా రూమ్ అయితే ఇవ్వను. ఏ లక్షలు మింగినోడు రూమ్ ఉంది కదా, వాడేమన్నా ఆ రూమ్ను కట్టించుకున్నాడా ఏంటి? నేను ఇంట్లోకి పోషకానికి ఇస్తున్నాను, నేను ఆ రూమ్లో ఉంటాను అంతే అని చెప్పనేసరికి, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఆ రూమ్ ఇచ్చేసే అంటూ మాట్లాడేసరికి, ఏంటి ప్రభావతమ్మ, నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదా? నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అయినా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. అయినా నువ్వు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదా? ఎంత ఎలా చెప్తున్నా కానీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అనగానే, నిజం చెప్తున్నాను ఆంటీ, ఈ బాలు ఇక్కడ ఉంటే మాత్రం నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ప్రతి క్షణం ప్రతిసారి కూడా ఇలాగే గొడవ పడుతూ ఉంటే నా వల్ల కాదు, నేను ఇంకా భరించడం నా వల్ల కాదు. రాత్రే చాలా పెద్ద గొడవ జరిగింది, నాకు రాత్రికే చాలా చిరాకు అనిపించింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నాను, కానీ నన్ను ఇక్కడ తీసుకొచ్చిన మీనా మాట విలువనివ్వాలని మీరు మామయ్య గారు అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయ్యి ఉందామనుకున్నాను. కానీ ఈరోజు రవిని గదిలోంచి బయటికి పంపించేసి తొలిపేసుకుంటే ఏంటి అర్థం? అయినా మేమంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పాలి? మా పరువు ఎందుకు తీయాలి? ఈ బాలు ఉన్న ఇంట్లో మేమైతే ఉండలేము అని చెప్పనేసరికి, ఏంటి డబ్బుడమ్మ, నేనుంటే నువ్వు ఉండలేవా? అయితే వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు ఇక్కడ ఉండమని చెప్పారు? ఎవరైనా మీ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలుతున్నారా ఏంటి ఇక్కడ ఉండమని అని చెప్పాను. కానీ చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో, మీరు చూస్తున్నారు కదా అంకుల్, ఎలా మాట్లాడితే నేను ఇక్కడ ఎలా ఉంటాను? అయినా నేను అక్కడ హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే ఇక్కడికి అని చెప్పి బ్రతిమాలు మరీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వస్తే ఈ రకంగా అవమానిస్తున్నారు. మాకు ఇవన్నీ అవసరమా? మేమేమీ తప్పు చేయలేదు అంకుల్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ మాత్రం దానికి ఎంతలా మమ్మల్ని ఒక శాడిస్ట్లా బిహేవ్ చేస్తుంటే మేము ఎలా భరిస్తూ ఉండాలి? ఒక రౌడీ ఈ రకంగా ఇంట్లో ఉంటే మేము ప్రతి క్షణం ఎలా సంతోషంగా ఉండాలి? మా వల్ల కాదంటీ, మేము ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేము. మేము తక్షణమే మా ఇంటికి వెళ్ళిపోతాము, లేదా నేను మా మమ్మీ డాడీ దగ్గరికే వెళ్ళిపోతాను అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి, ఏంటమ్మా శృతి, మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి? ఇది నీ అత్తారిల్లు, నువ్వు ఇక్కడ ఉండవాలి, నీకు ఇక్కడ హక్కు అధికారం ఉంది అని చెప్పాను. కానీ అంటే మాకు ఇక్కడ హక్కు అధికారం లేదా అని కానీ, లేదురా నీకు లేదు, నువ్వు నీ భార్య వెళ్ళిపోండి, నాకు మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి. అయినా ఇంత అవమానపడుతూ సిగ్గు లేకుండా ఇక్కడే ఉండడానికి మీకు బుద్ధి జ్ఞానం లేదా అంటూ ప్రభావతి బాలు మనసు గాయపడేటట్టుగా
చాలా మాటలే అంటుంది. ఇంక అలా మాటలనేసరికి బాలు కాస్త చాలా బాధపడతాడు. మీనా అని చెప్పనేసరికి ఏంటండి అనగానే, అర్జెంటుగా పైకెళ్ళి మన లగేజీ మొత్తం సర్దుకు వచ్చేసేయ్ అని చెప్పనేసరికి, అది కాదండి అనగానే, నీకు నా మాట అంటే విలువ లేదా అని చెప్పనేసరికి, ఉందండి అని చెప్పాను కానీ, సరే వెళ్ళు అని చెప్పాను కానీ, అది కాదన్నయ్య, ఏదో శృతి ఏదో కోపంలో మాట్లాడింది, నేను శృతిని కన్విన్స్ చేస్తానన్నయ్య అనగానే, ఎవరి కోసం ఎవరిని కన్విన్స్ చేయనవసరం లేదు, నేను ఇంట్లో ఉండను, ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పనేసరికి, అదేంట్రా బాలు, కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు కామన్ కదా అని చెప్పాను కానీ, వద్దు నాన్న, నేను ఇంట్లో ఉంటూ ప్రతి క్షణం మాటలు పడుతూ ఈ లక్షల మింగినోడు ఈ లేచిపోయినోడికే విలువ ఎక్కువ ఇచ్చి నాకు ఏ విలువ లేకుండా చేసేసినా నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఈరోజు వీళ్ళ కోసం నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్న తర్వాత కూడా నాకు గతి లేక ఇంట్లో ఉంటున్నానా, తినడానికి తిండి లేక ఇంట్లో ఉంటున్నానా? నాకు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను నాన్న, ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు అని చెప్పనేసరికి ఈలోపు మీనా కాస్త లగేజీతో వస్తుంది. రా మీనా, మనం ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోదాం, ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు అని చెప్పనేసరికి, ఏంటి ప్రభా ఏంటిదంతా అని చెప్పాను కానీ, వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, వీడిని పట్టుకుని బ్రతిమాలేదేంటి, వీడి ఇంట్లో ఉంటే ప్రతి క్షణం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది, వీడు కనుక వెళ్ళకపోతే ఎవరొకరు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అయినా రోహిణి అయితే బాలు మాటలు అలవాటు పడి వింది, కానీ శృతి ఉండలేదు. ప్రతి క్షణం రవిని పట్టుకుని కొడుతూ తిడుతూ ఉంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు? వెళ్ళిపోనివ్వండి, ఆడేమి ఇంటికేం అవసరం లేదు, నాకు ఇష్టమైన కోడళ్ళు కొడుకులు ఉంటే చాలు నాకు అనగాని, నాకు తెలుసు ప్రభావతమ్మ, నీకు డబ్బు తెచ్చేవాళ్ళు లక్షలు కోటీశ్వర్ల కోడళ్ళే కావాలి తప్ప నేను నా భార్య నీకు అవసరం లేదని నాకు బాగా తెలుసు, వీళ్ళతోనే ఉండు, నేను వెళ్తున్నాను నాన్న, నీకు ఈవిడే కావాలి వీళ్ళే కావాలి అంటే నీ ఇష్టం, ఇక్కడే ఉండు, లేదు నేను కావాలి అనుకుంటే నాతో పాటు వచ్చేసే, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పనేసరికి సత్యం ఏం మాట్లాడు. బాలు కాస్త మీనా చేపట్టుకుని రా మీనా అంటూ ఇంకా చేపట్టుకుని కాస్త బయటికి వెళ్ళిపోతాడు. అది కాదురా బాలు అంటూ ఇంక ఈలోపు రంగ వాళ్ళు వస్తే, వద్దు మామ, ప్రతి క్షణం అవమానాలు పడుతూ ఇంట్లో ఉండడం కంటే బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకడం మంచిది, రామేనా అంటూ ఇంకా మీనాను కాస్త తీసుకెళ్ళి కారులో కూర్చుని ఇద్దరు కూడా ఈలోపు రాజేష్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఏంట్రా ఏం జరిగింది అనగానే, గొడవ జరిగిందిరా, ఇంట్లో ఉండలేను, అందుకే మీ ఇంటి దగ్గర ఏదో రెంట్కి ఇల్లు ఉందని చెప్పావు కదా అనగాని, వచ్చేసే మామ, నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాను కానీ సరే అని ఇంకా బాలు కాస్త రాజేష్ వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు ఉండేసరికి ఇంకా అక్కడే అద్దెకి దిగుతారు. తొందరపాటు నిర్ణయం తీసుకున్నారేమోనండి అంటూ ఇంకా మీనా అనగానే, ప్రతి క్షణం నీ భర్త అవమానాలు పడుతూ మాటలు పడుతూ ఆ ఇంట్లో ఉండడం అవసరమా? తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది ఇంట్లో ఖర్చులు, ఇంట్లో ఎన్ని ఎవరు చూసుకుంటారో, ఎవరు ఏం చేస్తారో. ఆ లక్షలు మింగినోడు ఆ లేచిపోయినోడే కావాలి ఆ ఇల్లు మింగినావిడికి, నేను అవసరం లేదు. అందుకే ఇంకా నేను అక్కడ ఉండి నా పరువుని నీ మర్యాదని కోల్పోవడం నాకు ఇష్టం లేదు, అందుకనే వచ్చేసాను అంటూ బాలు కాస్త చెప్పేసరికి ఇంకా మీనా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. ఇంకా సత్యం కూడా ఏమనుకుంటాడంటే, బాలుని ఆపడం వల్ల ఇక్కడ గొడవలు జరుగుతాయి, ప్రతి క్షణం మీనాను బాధ పెడుతూనే ఉంటుంది ప్రభావతి, అందుకోసమని ఇంకా బలవంత పెడితే బాలు ఉండిపోయేవాడేమో. కానీ సత్యం ఇంకా అలా ఆలోచించకుండా వెళ్తే వాడు బయటైనా సంతోషంగా ఉంటాడు అన్న ఉద్దేశంతో సత్యం కాస్త ఏం మాట్లాడు. మరి ప్రభావతికి ఇప్పుడు మనోజ్కి జాబ్ లేదని ఇంట్లో ఖర్చులకి ఎలా మెయింటైన్ చేస్తుంది? బాలు విలువ ప్రభావతికి ఎప్పటికైనా తెలిసొస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.